ఎల్ఈడి టీవీ, క్యూఎల్ఈడి టీవీ, క్యూఎన్ఈడి టీవీ, నియో క్యూఎల్ఈడి టీవీ, ఓఎల్ఈడి టీవీ, క్యూడి ఓఎల్ఈడి టీవీ, ఎంఎల్ఏ ఓఎల్ఈడి టీవీ, మినీ ఎల్ఈడి టీవీ, మైక్రో ఎల్ఈడి టీవీ. మీరు టీవీ కొనే ముందు ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. అరే ఏంద్రా బాబు ఇవన్నీ అని చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మంచి క్లారిటీతో బయటికైతే వెళ్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ డిస్ప్లేస్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది ఎల్సిడి టీవీస్. ఎల్సిడి టీవీస్ 80s 90s లోనే మనం చూసాము. డిసెంబర్ 1982లో సిస్కో ఎప్సన్ వాళ్ళు ఫస్ట్ టీవీ వాచ్ అయితే తీసుకొచ్చారు. ఇదే ప్రపంచంలో ఫస్ట్ ఎల్సిడి టీవీ వాచ్ అని మనం చెప్పుకోవచ్చు. మనం వాచ్కి ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది. ఆ తర్వాత షార్ప్ కంపెనీ వాళ్ళు 14 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లేని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి అనేది జస్ట్ ఒక ప్యానెల్, దానికి ఖచ్చితంగా బ్యాక్ లైట్ అయితే కావాలి. మనకి పాతకాలంలో టీవీస్ వచ్చాయి కదా, ఆ టీవీస్కి ఖచ్చితంగా ఎల్సిడి ప్యానెల్స్ అయితే ఉండేవి. ఎల్సిడి ప్యానెల్ బ్యాక్ సైడ్ మీకు CCFL ఫ్లోరసెంట్ లైట్స్ అయితే ఉండేవి. ఇదివరకు మనం టీవీలో పిక్చర్ చూస్తుంటే పిక్చర్ క్వాలిటీ అంత బాగుండేది కాదు. బ్లాక్స్ అయితే మనకి డీప్ బ్లాక్స్ గా కనిపించేవి కాదు, గ్రేష్ గా కనిపిస్తూ ఉండేవి. దీన్ని ఓవర్కమ్ చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాక్ సైడ్ ఈ ఫ్లోరసెంట్ లైట్స్ ని తీసేసి ఎల్ఈడి లైట్స్ ని అయితే కంపెనీస్ రీప్లేస్ చేశాయి. అవే ఇప్పుడు మనం చూస్తున్న ఎల్ఈడి టీవీస్. ఇప్పుడు మీరు మార్కెట్ లో చూసే ఎక్కువ శాతం టీవీస్ అన్ని ఎల్ఈడి టీవీసే ఉంటాయి. చాలా మంది ఎల్ఈడి వేరు ఎల్సిడి వేరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాదు, ఎల్ఈడి టీవీ లోపల మీకు ఎల్సిడి ప్యానెల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు టీవీ కొనాలి అనుకుంటే మార్కెట్లో 2 రకాల టీవీస్ మాత్రమే లభిస్తూ ఉంటాయి. ఒకటి ఎల్ఈడి టీవీస్. ఎల్ఈడి టీవీస్లో మీకు ఎల్ఈడి టీవీ వస్తుంది, క్యూఎల్ఈడి టీవీ వస్తుంది, క్యూఎన్ఈడి టీవీ వస్తుంది, మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది, మైక్రో ఎల్ఈడి టీవీ వస్తుంది. ఇన్ని టీవీస్ అయితే వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొక టెక్నాలజీ ఓఎల్ఈడి టెక్నాలజీ. ఈ ఓఎల్ఈడి టెక్నాలజీలో మీకు క్యూడి ఓఎల్ఈడి టెక్నాలజీ ఉంటుంది, ఎంఎల్ఏ ఓఎల్ఈడి టెక్నాలజీ ఉంటుంది. ఫస్ట్ మనం ఈ ఎల్ఈడి టీవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎల్ఈడి టీవీ లోపల ఏమేమి కంటెంట్స్ ఉంటాయో తెలిస్తే ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైపోతాయి. ఫస్ట్ మీకు ఎల్ఈడి టీవీలో బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. దానికి ముందు పోలరైజ్డ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఈ పోలరైజ్డ్ ఫిల్టర్స్ ఏం చేస్తాయి అంటే ఎల్ఈడి లైట్ నుంచి వచ్చే లైట్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ ఈ పోలరైజ్డ్ ఫిల్టర్ లేకపోతే మనకి డిస్ప్లే వైట్ గాను బ్లాక్ గాను కనిపిస్తూ ఉంటుంది. ఈ పోలరైజ్డ్ ఫిల్టర్ ముందు మనకి ఎల్సిడి ప్యానెల్ అయితే ఉంటుంది. ఈ ఎల్సిడి ప్యానెల్ మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటి టిఎన్ ప్యానెల్, రెండోది విఏ ప్యానెల్, మూడోది ఐపీఎస్ ప్యానెల్. ఈ టిఎన్ ప్యానెల్లో లిక్విడ్ క్రిస్టల్స్ మీకు మెలికలు తిరిగి అయితే ఉంటాయి. వీటి రెస్పాన్స్ రేషియో బాగుంటుంది, బట్ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ వరస్ట్ ఉంటాయి. మీరు ఎక్కువగా ఈ టిఎన్ ప్యానెల్స్ ని బడ్జెట్ మానిటర్స్ లో చూస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత విఏ ప్యానెల్స్. ఈ విఏ ప్యానెల్లో లిక్విడ్ క్రిస్టల్స్ మీకు వర్టికల్ గా అలైన్ అయి ఉంటాయి. ఈ విఏ ప్యానెల్స్ మీరు ఎక్కువగా బడ్జెట్ టీవీస్ లో, మిడ్ రేంజ్ టీవీస్ లో, అప్పుడప్పుడు కొన్ని ఐ అండ్ టీవీస్ లో కూడా మీరు చూస్తూ ఉంటారు. విఏ ప్యానెల్స్ లో మీకు డీప్ బ్లాక్స్ అయితే వస్తాయి, కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. జనరల్ గా స్మార్ట్ టీవీస్ లో మూవీస్ చూడడానికి విఏ ప్యానెల్స్ బాగుంటాయి. విఏ ప్యానెల్స్ ఉన్న టీవీస్ లో మీరు సైడ్ కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు మీకు వైట్ గా లేయర్ అయితే వస్తూ ఉంటుంది. వ్యూయింగ్ యాంగిల్స్ అయితే అంత బాగోవు. ఇంకా నెక్స్ట్ ఐపీఎస్ ప్యానెల్. ఈ ఐపీఎస్ ప్యానెల్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇందులో లిక్విడ్ క్రిస్టల్స్ హారిజాంటల్ గా ఉంటాయి. ఈ ఐపీఎస్ ప్యానెల్స్ మీరు ఎక్కువగా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, ప్రొఫెషనల్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. హై ఎండ్ టీవీస్ లో ఎక్కువగా వీటిని పెడుతూ ఉంటారు ఐపీఎస్ ప్యానెల్స్ ని. ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఐపీఎస్ ప్యానెల్స్. కలర్ యాక్యురసీ, వ్యూయింగ్ యాంగిల్స్ ఇవన్నీ బాగుంటాయి. దీనిలో ఒకటే మైనస్ ఏంటంటే విఏ ప్యానెల్ తో కంపేర్ చేస్తే బ్లాక్స్ అంత డీప్ గా అయితే ఉండవు, కొంచెం గ్రే ఉంటాయి. ఇప్పుడు టీవీలో ఎల్సిడి ప్యానెల్ ఏమేమి ఉంటాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మీరు టీవీ స్పెసిఫికేషన్స్లో చూస్తే విఏ ప్యానెల్ అంటారు, ఐపీఎస్ ప్యానెల్ అంటారు. సో మీకు విఏ ప్యానెల్ ఉంటే కంపెనీస్ ఎక్కువ ప్రమోట్ చేసుకోవు. వాళ్ళ టీవీలో ఐపీఎస్ ప్యానెల్ ఉందనుకోండి, పెద్దగా హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు. విఏ ప్యానెల్ కూడా మంచిదే, మరి తీసి పడేయడానికి అయితే ఉండదు. విఏ ప్యానెల్తో కంపేర్ చేస్తే ఐపీఎస్ ప్యానెల్ ఇంకా బాగుంటుంది. సో మీకు ఎల్సిడి లేయర్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎల్సిడి ప్యానెల్ ముందు కలర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే వైట్ లైట్ వస్తుంది కదా ఎల్ఈడి లైట్స్ నుంచి, ఆ లైట్ ని ఆర్జీబీ లైట్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఆర్జీబీ రెడ్, గ్రీన్, బ్లూ ఇవన్నీ మిక్స్ అయ్యి ఇప్పుడు మనం టీవీలో చూసే కలర్స్ అయితే ఈ ఆర్జీబీ లైట్స్ ద్వారానే మనకు వస్తాయి. ఇంకా కలర్ ఫిల్టర్ ముందు మీకు ఇంకొక పోలరైజ్డ్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే కలర్ ఫిల్టర్ నుంచి వచ్చిన లైట్ ని మనకి ప్రాపర్ గా కనపడేలా చేస్తుంది డిస్ప్లే పైన. సో వీటన్నిటికి ముందు ఇంకా కవర్ గ్లాస్ అయితే ఉంటుంది టీవీని ప్రొటెక్ట్ చేయడానికి. ఇది ఓవరాల్ గా ఎల్ఈడి టీవీ లోపల ఉండే స్ట్రక్చర్. ఇప్పుడు నార్మల్గా మీకు మార్కెట్లో దొరికే ఎల్ఈడి టీవీస్ అంటారు కదా, అవన్నీ మీకు ఇలాగే ఉంటాయి ప్రాసెస్. ఇప్పుడు మీకు ఎల్ఈడి టీవీలో ఎల్ఈడీస్ యూస్ చేస్తారు కదా,
ఆ ఎల్ఈడీస్ చాలా రకాలుగా అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ ని టీవీ ఎడ్జెస్ లో కనుక పెడితే వాటిని మనం ఎడ్జ్ లైటింగ్ ఎల్ఈడి టీవీస్ అంటారు. సో వీటిలో మీకు బెస్ట్ కలర్స్ అయితే ఉండవు, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా అంత బాగోవు. నెక్స్ట్ మీకు ఫుల్ ఎరే ఎల్ఈడి టీవీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం జనరల్ గా చూసే ఎల్ఈడి టీవీస్ మాక్సిమం ఫుల్ ఎరే ఎల్ఈడి టీవీసే ఉంటాయి. ఇప్పుడు మీకు టీవీ బ్యాక్ సైడ్ అంతా ఇందులో ఎల్ఈడీసే ఉంటాయి. ఈ ఫుల్ ఎరే ఎల్ఈడి టీవీస్ మీకు లోకల్ డిమ్మింగ్ తో కూడా వస్తూ ఉంటాయి. లోకల్ డిమ్మింగ్ అంటే మనకి ఏ పార్ట్ లో అయితే లైట్ కావాలో ఆ పార్ట్ లో లైట్ వెలిగిద్ది, మిగిలిన ఎల్ఈడీస్ అన్ని ఆఫ్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ ఎలిట్ ఎల్ఈడి టీవీస్, ఇవి కూడా సేమ్ ఉంటాయి, ఫుల్ ఎరే ఎల్ఈడి టీవీస్ లాగే ఉంటాయి. కాకపోతే ఇందులో ఎల్ఈడీస్ కొంచెం తక్కువ ఉంటాయి అండ్ లోకల్ డిమ్మింగ్ ఇందులో ఉండదు. సో వీటి తర్వాత మీకు ఎక్కువగా కనిపించే పదం వచ్చేసరికి క్యూఎల్ఈడి టీవీ. ఇప్పుడు 10,000 రూపాయల టీవీస్లో కూడా మీకు క్యూఎల్ఈడి అని చెప్పి రాస్తూ ఉన్నారు. అసలు ఈ క్యూఎల్ఈడి టీవీ అంటే ఏంటి? ఇప్పుడు ఎల్ఈడి టీవీ బ్యాక్ సైడ్ మీకు ఉపయోగించే ఎల్ఈడి లైట్స్ వైట్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఈ క్యూఎల్ఈడి టీవీస్లో బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్స్ బ్లూ కలర్లో అయితే ఉంటాయి. ఎల్సిడి ప్యానెల్కి మధ్యలో క్వాంటమ్ డాట్ అనే ఒక ఫిల్టర్ని అయితే యూస్ చేస్తారు. ఈ ఫిల్టర్ మీకు ఇలా ఉంటుంది ఎల్లో కలర్గా. ఇది యూస్ చేయడం వల్ల ఆ టీవీ క్యూఎల్ఈడి టీవీ అయిపోద్ది. ఈ క్వాంటమ్ డాట్ ఫిల్టర్, ఈ క్యూడీ ఫిల్టర్ని శాంసంగ్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. ఈ క్వాంటమ్ డాట్ టీవీస్లో మీకు హెచ్డిఆర్ బాగుంటుంది, కాంట్రాస్ట్ని ఎన్హాన్స్ చేసి పిక్చర్ని మీకు వైబ్రెంట్గా కనపడేలా చేస్తూ ఉంటాయి. పిక్చర్ చాలా బ్రైట్ ఉంటుంది ఎల్ఈడి టీవీతో కంపేర్ చేస్తే. జనరల్గా హాల్లో టీవీ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి క్యూఎల్ఈడి టీవీ బాగుంటుంది. ఈ క్యూఎల్ఈడి టీవీస్లో మైనస్ ఏంటంటే ఓఎల్ఈడి టీవీ అంత బ్లాక్స్ అయితే దీనిలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కొంచెం గ్రేష్గా అయితే పిక్చర్ ఉంటుంది. ఏవైతే ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో దీనిలో మీకు అంత క్లియర్ గా కనపడవు, కొంచెం మోషన్ బ్లర్ అయినట్టు మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది క్యూఎల్ఈడి టీవీ గురించి. మీకు మార్కెట్ లో మాక్సిమం మిడ్ రేంజ్ అండ్ బడ్జెట్ లో మీకు క్యూఎల్ఈడి టీవీస్ ఎక్కువగా చిక్కుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు హై ఎండ్ టీవీస్ చూస్తే క్యూడీ మినీ ఎల్ఈడి టీవీస్ అంటారు, మినీ ఎల్ఈడి టీవీస్ అంటారు. టీసీఎల్ గానీ ఐసెన్స్ గానీ వీటిలో చూస్తే మీకు ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి. లుమియో విజన్ 9 లో కూడా కనిపిస్తూ ఉంటుంది క్యూడీ మినీ ఎల్ఈడి అని చెప్పి. ఈ శాంసంగ్ వాళ్ళు నియో క్యూఎల్ఈడి అంటారు దాన్ని. అసలు ఇదేంటి? ఏమీ లేదు. ఈ క్యూఎల్ఈడి టీవీ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ మనకి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా, ఆ ఎల్ఈడి లైట్స్ సైజ్ అయితే తగ్గిస్తారు. దాన్నే శాంసంగ్ వాళ్ళు నియో క్యూఎల్ఈడి అంటారు. మిగిలిన బ్రాండ్స్ క్యూడీ మినీ ఎల్ఈడి అంటారు. క్యూడీ అంటే క్వాంటమ్ డాట్ యూస్ చేశారు, దానిలో బ్యాక్ సైడ్ లైట్స్ చిన్నగా చేశారు ఎల్ఈడి లైట్స్. ఇప్పుడు శాంసంగ్ వాళ్ళకి పోటీగా ఎల్జీ వాళ్ళు క్యూఎన్ఈడి టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. ఎల్జీ క్యూఎన్ఈడి టీవీస్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. శాంసంగ్ నియో క్యూఎల్ఈడి చెప్పాను, క్యూడీ మినీ ఎల్ఈడి టెక్నాలజీస్ చెప్పాను కదా, సేమ్ ఆ టెక్నాలజీస్ ని తీసుకొని దానికి ఒక నానో సెల్ ఫిల్టర్ అయితే యాడ్ చేశారు, కొంచెం పిక్చర్ బెటర్ అవ్వడానికి. సో దాన్ని మనం క్యూఎన్ఈడి టీవీ అంటాం. సో మీరు ఎక్కువ మంది టీవీ చూస్తారు, మూలకి కూర్చొని టీవీ చూస్తారు, డాల్బీ విజన్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు క్యూఎన్ఈడి టీవీస్కి అయితే వెళ్ళిపోవచ్చు. లేకపోతే క్యూడీ మినీ ఎల్ఈడి ఏదైతే ఉందో అది ప్రెజెంట్ ఎల్ఈడి టీవీ టెక్నాలజీస్లో మంచి టెక్నాలజీ, మనం కొనగలిగే రేంజ్లో అది కొంచెం మంచి టెక్నాలజీ. ఇంకా ఎల్ఈడిలో లాస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసరికి మైక్రో ఎల్ఈడి టెక్నాలజీ. బ్రాండ్స్ ఇప్పుడిప్పుడే వీటిని మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ ఎల్ఈడి టీవీస్లో బెస్ట్ టీవీ మీరు కొనాలి అనుకుంటే మైక్రో ఎల్ఈడి టీవీ అయితే కొనుక్కోండి. మైక్రో ఎల్ఈడి టీవీ కొనాలని చెప్పి మీరు లింక్ ఓపెన్ చేశారనుకోండి, ఆ ప్రైస్ చూసి నన్ను తిట్టుకోబాకండి. మైక్రో ఎల్ఈడి టీవీ ఇండియాలో ఎంత తెలుసా ప్రైస్? శాంసంగ్ వాళ్ళు తీసుకొచ్చారు. 2 seconds టైం ఇస్తున్నా, ఒకసారి గెస్ చేయండి. ఈ ప్రెజెంట్ మైక్రో ఎల్ఈడి టీవీస్ మీకు చిన్న ఇంచెస్లో అయితే అవైలబుల్ లేవు. మినిమం మీకు 89 ఇంచ్, 110 ఇంచ్, 292 ఇంచ్ ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. శాంసంగ్ వాళ్ళు దీన్ని ఇండియాలో లాంచ్ చేశారు. శాంసంగ్ నియో MS1 110 ఇంచ్ మైక్రో ఎల్ఈడి టీవీ. దీని ప్రైస్ 1,15,00,000. దీనిలో 89 ఇంచ్ టీవీ కాస్ట్ వచ్చేసరికి 76 లక్షలు. 292 ఇంచ్ కాస్ట్ వచ్చేసరికి 88 lakhs అయితే ఉంది. అందుకే మీకు చెప్పింది, మనం కొనగలిగే రేంజ్లో అయితే క్యూడీ మినీ ఎల్ఈడి టీవీస్ అయితే ప్రెజెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీకు టీసీఎల్ ఐసెన్స్ ఇలాంటి బ్రాండ్స్ ఉంటాయి కదా, ఇవి మీకు తక్కువ రేట్లో మీకు క్యూడీ మినీ ఎల్ఈడి టెక్నాలజీస్ ఉన్న టీవీస్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. మీరు శాంసంగ్, సోనీ ఇలాంటి వాటిల్లో తీసుకోవాలి అంటే లక్షకి రావు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఎల్ఈడి టీవీస్ గురించి అయితే. ఎల్ఈడి టీవీస్లో మీరు కొంచెం సౌండ్ పార్టీ, వెనకాల బాగా ఆస్తులు సంపాదించాము, కొనగలము అంటే మైక్రో ఎల్ఈడి టీవీస్ అయితే కొనుక్కోండి. లేదు బాబు అంత వద్దులే బాబు అంటే క్యూడీ మినీ ఎల్ఈడి టీవీస్ అయితే తీసుకోండి. క్యూడీ మినీ ఎల్ఈడి టీవీస్ మీకు 50,000 పైనే ఉంటాయి. సో నేను అంత కూడా పెట్టలేను అనుకుంటే క్యూఎల్ఈడి టీవీస్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఓఎల్ఈడి టీవీ టెక్నాలజీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇది సపరేట్, డిఫరెంట్ టెక్నాలజీ. ఫస్ట్ మీకు బ్యాక్ ప్యానల్ ఉంటుంది. బ్యాక్ ప్యానల్ ముందు హీట్ సింక్ అయితే ఉంటుంది.
మీకు బ్యాక్ ప్యానెల్‌కి ఎటువంటి ఎల్ఈడీ లైట్స్ అయితే ఉండవు. దాని ముందు మీకు ఓఎల్ఈడీ ప్యానెల్ అయితే ఉంటుంది. ఇదే ఓఎల్ఈడీ టీవీస్‌లో కీ పార్ట్. ఎల్జీ వాళ్ళు ఈ ఓఎల్ఈడీ టీవీ టెక్నాలజీని అయితే మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ ఓఎల్ఈడీ టీవీస్ నార్మల్ ఎల్ఈడీ టీవీతో కంపేర్ చేస్తే చాలా స్లిమ్ ఉంటాయి. ఎందుకంటే దీనిలో బ్యాక్ లైట్ అయితే ఏమి ఉండదు. బ్యాక్ సైడ్ మీకు ఎల్ఈడీలు పెట్టడం, దానికి ఏమైనా లేయర్స్ యాడ్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ మీకు ఓఎల్ఈడీ ప్యానెల్ మాత్రమే ఉంటుంది. ఈ ఓఎల్ఈడీ ప్యానెల్‌లో మీకు ఈచ్ పిక్సెల్ ఒక లైట్ లాగా యాక్ట్ అవుతుంది. ఆ పిక్చర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు లైట్ ఆన్ అవ్వాలా, ఆఫ్ అవ్వాలా అనేది ఆ పిక్సెల్ చూసుకుంటూ ఉంటుంది. ఇవి ఎక్కువగా హీట్ అవుతూ ఉంటాయి. సో వాటిల్ని కవర్ చేయడానికి ఈ ఓఎల్ఈడీ ప్యానెల్ బ్యాక్ సైడ్ మీకు హీట్ సింక్ అయితే ప్లేస్ చేస్తారు. ఈ ఓఎల్ఈడీ ప్యానెల్‌కి ముందు మళ్ళీ మీకు కలర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఓఎల్ఈడీ ప్యానెల్ మీకు వైట్ కలర్‌లో అయితే ఉంటుంది. సో అందుకే దానికి ముందు మీకు కలర్ ఫిల్టర్‌ని అయితే యాడ్ చేస్తారు. ఈ కలర్ ఫిల్టర్ తీసేస్తే మీకు పిక్చర్ ఏం కనపడదు. కలర్‌ఫుల్‌గా కనపడదనమాట. బెస్ట్ బ్లాక్స్ కావాలి మీకు అంటే ఓఎల్ఈడీ ప్యానెల్స్ బెస్ట్ ప్యానెల్స్. ఈ ఓఎల్ఈడీ ప్యానెల్ ఉన్న టీవీస్ కాస్ట్ మీకు మినిమమ్ 50,000 పైనే ఉంటాయి. ఈ ఓఎల్ఈడీ ప్యానెల్స్‌లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్. ఓఎల్ఈడీ టీవీస్‌ని కొనడానికి అందుకే భయపడుతూ ఉంటారు. ఈ ఓఎల్ఈడీ టీవీస్‌లో ఉన్న పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్‌ని చిన్నగా సాల్వ్ చేస్తూ వస్తూ ఉన్నారు. అండ్ క్యూఎల్ఈడీ టీవీస్‌తో కంపేర్ చేస్తే ఈ ఓఎల్ఈడీ టీవీస్ బ్రైట్‌నెస్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మీరు లివింగ్ రూమ్‌లో అలాంటి వాటిల్లో తీసుకోవాలి. ఎక్కువగా వెలుతురు వస్తూ ఉంటుంది మీరు చూసే ఏరియాలో అన్నప్పుడు ఈ ఓఎల్ఈడీ టీవీస్ కంటే క్యూఎల్ఈడీ టీవీస్ బెటర్ ఆప్షన్ అవుతాయి. బ్రైట్‌నెస్ ఇష్యూస్‌ని సాల్వ్ చేయడానికి ఎల్జీ వాళ్ళు మైక్రో లెన్స్ లేయర్స్‌ని అయితే తీసుకొచ్చారు. వీటిల్నే మనం ఎంఎల్ఏ ఓఎల్ఈడీ టీవీస్ అంటాము. నార్మల్ ఓఎల్ఈడీ టీవీస్‌తో కంపేర్ చేస్తే ఎంఎల్ఏ ఓఎల్ఈడీ టీవీస్ కొంచెం బ్రైట్ ఉంటాయి. ఇప్పుడు ఎల్జీ ఓఎల్ఈడీ టెక్నాలజీకి పోటీగా సామ్సంగ్ వాళ్ళు కూడా క్యూడీ ఓఎల్ఈడీ టెక్నాలజీస్‌ని అయితే మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. క్యూడీ ఓఎల్ఈడీ టెక్నాలజీ అంటే సేమ్ క్యూఎల్ఈడీ టెక్నాలజీ లాగే మీకు ఏదైతే ఓఎల్ఈడీ ప్యానెల్ ఉంటుందో ఆ ప్యానెల్ మొత్తం బ్లూ కలర్‌లో ఉంటుంది. ఈ ఓఎల్ఈడీ ప్యానెల్‌కి ముందు ఈ క్వాంటమ్ డాట్ ఫిల్టర్‌ని అయితే యాడ్ చేస్తారు. సో దాన్ని మనం క్యూడీ ఓఎల్ఈడీ టెక్నాలజీ అంటాం. సో ప్రెజెంట్ ఓఎల్ఈడీ టెక్నాలజీస్‌లో మీకు ఎంఎల్ఏ ఓఎల్ఈడీ టెక్నాలజీ, క్యూడీ ఓఎల్ఈడీ టెక్నాలజీ మంచి టెక్నాలజీస్. సో బడ్జెట్‌లో మీకు ఓఎల్ఈడీ టెక్నాలజీ అయితే వస్తుంది. క్యూడీ ఓఎల్ఈడీ కానీ ఎంఎల్ఏ ఓఎల్ఈడీ టీవీస్ మీరు తీసుకోవాలి అంటే 1,00,000 పైనే. ఒకవేళ మీరు టీవీస్ తీసుకోవాలి, బడ్జెట్‌లో టీవీస్ తీసుకోవాలి అనుకుంటే ఎల్ఈడీ టీవీస్ కంటే క్యూఎల్ఈడీ టీవీస్‌ని ప్రిఫర్ చేయండి. ఒక 50,000 పైన మీరు టీవీస్ తీసుకోవాలి అనుకుంటే సామ్సంగ్‌లో నియో క్యూఎల్ఈడీ టీవీ కానీ, ఎల్జీ వాళ్ళ క్యూఎన్ఈడీ టీవీ కానీ, లేకపోతే క్యూడీ మినీ ఎల్ఈడీ టీవీస్ చిక్కుతూ ఉంటాయి టీసీఏ లైసెన్స్‌లో. ఇలాంటివి తీసుకోండి. లేదు నేను డార్క్ రూమ్‌లో ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాను, బెడ్రూమ్‌లోకి ఒక టీవీ కావాలి, బ్లాక్స్ ఎక్సలెంట్‌గా ఉండాలి అంటే ఓఎల్ఈడీ టీవీస్‌కి అయితే మీరు వెళ్ళిపోండి. ఓఎల్ఈడీలో నాకు ఇంకా బెటర్ కావాలి అనుకుంటే మీరు క్యూడీ ఓఎల్ఈడీకి కానీ, ఎంఎల్ఏ ఓఎల్ఈడీకి కానీ మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఉన్నాయనుకుంటే మైక్రో ఎల్ఈడీ టీవీస్ తీసుకోండి. మైక్రో ఎల్ఈడీ టీవీస్ ఫ్యూచర్‌లో మనం చూస్తాము. వాటిని కొంచెం ఇంచెస్ తగ్గించేసి బడ్జెట్‌లో కూడా తీసుకురావచ్చు ఫ్యూచర్‌లో బ్రాండ్స్. ప్రెజెంట్ ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి ఎక్కువ ఇంచెస్ టీవీస్ తీసుకొస్తున్నారు వీళ్ళు. ఎక్కువ కాస్ట్ అయితే పెడుతున్నారు. మరి టీవీస్ ఎవరు కొంటున్నారు? కొంటారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏ ప్యానెల్ టీవీస్ కొనాలో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం. బై ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మిలియన్ దాటిన తర్వాత మైక్రో ఎల్ఈడీ టీవీ గిఫ్ట్‌గా ఇస్తా మీకు.